మహబూబ్నగర్ పట్టణంలోని ఆదర్శ కాలనీలో పేదల ఇండ్లపై అధికారుల దమనకాండను ఖండిస్తూ కూల్చివేసిన పేదల వికలాంగుల ఇండ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు పి అరుణ్ కుమార్ సాంబశివుడు, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి గణేష్. దాదాపు 15 ఏళ్లుగా నివాసం ఉంటూ నిర్మించుకున్న ఇళ్లను ఏ నోటీసు లేకుండా అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని క్రిస్టియన్పల్లి గ్రామ శివారులో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు, ఇళ్ల స్థలాలు కేటాయించింది. వాటిలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ఆగస్టు 29న అధికారులు ఏ నోటీసు లేకుండా కూల్చివేశారు. ఈ సందర్భంగా మాస్లైన్ పార్టీ ప్రతినిధి బృందం ఆ ప్రాంత ప్రజలను కలిసి వివరాలు సేకరించింది. వారి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. జిల్లాలో కేంద్రమైన ఆదర్శ నగర్ అంటే దాదాపు 83 మంది వికలాంగులు, బ్లైండ్స్ కావచ్చు, వికలాంగులు అంటే కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళు 83 మంది 1992 నుంచి 2007 వరకు వివిధ పద్ధతుల్లో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సరే, దీనికి ఏదైనా విచారణ చేసి గవర్నమెంటు లేకుంటే కలెక్టర్ గారు లేకుంటే దానికి సంబంధించిన హౌసింగ్ వాళ్ళు కానీ ఏమన్నా తప్పులుంటే విచారించి దాని మీద ఏమన్నా నోటీసులు ఇచ్చి దాని మీద చర్య తీసుకునేది ఉండే. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఏదో పెద్ద కోటీశ్వరులు అన్నట్టుగా, ధనవంతులు అన్నట్టుగా మోసం చేసి ఎవరినో వెకేట్ చేసి ఇలాంటివి నిర్మాణం చేసుకొని పేదలమని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి 2 గంటలకు దొంగలు వచ్చి ఏదైతే ఇల్లును దోచుకుంటారో అదే పద్ధతిలో ఈరోజు 40 మంది 100 మంది పోలీసులను పెట్టి దాదాపు 200-300 పోలీసులతోటి ఏమో చేస్తారని చెప్పేసి వీళ్ళ దగ్గర కట్టెలు లేవు, ఏమీ లేవు, నిస్సహాయ పరిస్థితిలో ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా చర్య తీసుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు పేదల కోసం పనిచేస్తానని మాట్లాడాడు. పేదలు, ప్రజల పాలన, ప్రజాపాలన మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నిజమైన ప్రజలు ఎవరైతే ఆ వికలాంగులు నిజమైన ప్రజలు, వాళ్ళు రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఇల్లు లేక, నీడ లేక, అన్నమో రామచంద్ర అనుకుంటా ఎండకు బతికి ఈ యొక్క దాదాపు 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వీళ్ళు ఎక్కడ నివాసించాలో, ఎక్కడ పడుకోవాలో, వాళ్ళు తిండేంది, కథేంది, కనీసం కామన్ సెన్స్గా ఆలోచించే ఈరోజు ఇట్లా ఏంటంటే లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారైనా కనీసం ఒకవేళ ఇటువంటి చర్య జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే దీన్ని ఎలా ఆపాలి, దాన్ని మేము మాట్లాడుకుంటామనే కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఆపకపోవడం నిజంగా సిగ్గుచేట విషయం. అసలు ఇది ప్రభుత్వమా లేకుంటే రాష్ట్రపతి పాలననా? ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యలు తీసుకోవడము ఎంత విడ్డూరము. కాబట్టి ఈ ఆదర్శ నగర్ మీద జరిగిన ఏదైతే దమనకాండ ఉందో దీన్ని తీవ్రంగా మేము సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్గా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్లకు జరిగిన నష్టాన్ని వెంటనే కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వీళ్ళకి తక్షణమే డబుల్ బెడ్రూమ్తో నిర్మాణం చేయాలని, వీళ్ళకి ఎటువంటి వస్తు లేనుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు వికలాంగులే వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకు జాబులు ఇవ్వాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని నడి రోడ్డు మీద వాడేయడము ఇది విడ్డూరంగా ఉంది. కాబట్టి వాళ్ళను ఆదుకోని పక్షంలో రేపు భవిష్యత్తులో మా పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ ముట్టడి కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ఆదర్శ నగర్లో జీవిస్తున్న ఎవరైతే వికలాంగులు ఉన్నారో నిజంగా దీనిలో తప్పు ఉంటే చర్య తీసుకోవచ్చు. దాంట్లో మేము కూడా కాదనట్లేదు. ఎక్కడన్నా అంటే అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు, అక్రమ సర్టిఫికెట్లు ఉండుంటే దాని మీద చర్య తీసుకోవడంలో మేము కూడా ఖండిస్తాం. దాన్ని ఎవరు సపోర్ట్ చేయం. కానీ నిజానికి 92లో ఇచ్చిన సర్టిఫికెట్లకు 2007లో ఇచ్చిన సర్టిఫికెట్లు నిర్దిష్టంగా ఉన్నాయి. అది కూడా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆ రోజున్న ఎమ్మెల్యేల గారు వాళ్ళ చేతుల మీద ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఈరోజు రద్దు చేసి వాళ్ళదే ఈ విధంగా చేయడం చాలా విడ్డూరం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేమంతా కూడా గళమెత్తుతూ ఈరోజు పూర్తిగా ఈ ఆదర్శ నగర్ని మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీరు వెంటనే డబుల్ బెడ్రూమ్ కానీ ఇలా కనీస వసతులు కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు పి అరుణ్ కుమార్, సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఉమ్మడి జిల్లా నాయకుని. గత 29 తారీఖున అర్ధరాత్రి 2 గంటలకి మహబూబ్నగర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూతవేడి దూరంలో ఉన్న ఆదర్శ నగర్లో జీవిస్తున్న అంధులు, వికలాంగులు వీళ్ళందరినీ
అకారణంగా 25 ఇండ్లని గత 20 సంవత్సరాలుగా పట్టాలు పొంది నిర్మించుకున్న ఇండ్లని కూల్చడం అనే దాన్ని తీవ్రంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే పట్టాలు ఇచ్చిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరిగి కూడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. వీళ్ళు బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో జీవిస్తున్న వికలాంగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, మూగవాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం అనేది చరిత్ర క్షమించదు కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రాష్ట్రవాసి, ఈ జిల్లావాసి అయినటువంటి ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో కూడా ఎమ్మెల్యే కూడా సంబంధించిన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి కనుక తక్షణమే స్పందించి వీళ్ళందరూ పడగొట్టిన దగ్గరనే డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చట్టబద్ధంగా వీళ్ళకి పట్టాలు ఉన్నాయి కనుక పట్టాలు పొందిన వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తూనే వీళ్ళకల్లా పకడబందీగా ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మించేట్టుగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ఏదైతే నష్టపోయారో ఆ నష్టపోయిన విధానాన్ని కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ గవర్నమెంటు అనేక హైడ్రా పేరుతోటి, చెరువుల ఆక్రమణ పేరుతోటి, ప్రభుత్వం సంబంధించిన భూముల కబ్జాలను కాపాడుతామనే పేరుతోటి కాంగ్రెస్ నాయకులు కూడా చరిత్ర చాలా గొప్పగా ఉంది. చాలా ఏళ్ళుగా కబ్జాలు చేసి కోట్లకు పరిగెత్తిన చరిత్ర కూడా వాళ్ళకు ఉన్నది. వాటిని గవర్నమెంట్కి ఇచ్చేస్తూ ఈ పేదల భూములను ఆక్రమించుకోకుండా ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆదర్శ నగరంలో జరిగిన దాన్ని తీవ్రంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖండిస్తూ వీళ్ళకి తక్షణమే పునరావాసం కల్పించాలి. కూల్చేసిన 25 ఇండ్లని అదే స్థానంలోనే డబల్ బెడ్లు నిర్మించాలని చెప్పేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ప్రజా సంఘాలు, పార్టీలు కలిసి వచ్చే పార్టీలు కలుపుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళన కూడా మా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ కూడా పాల్గొంటూ వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తే ముగిస్తున్నాం. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలు, కోల అంజన్న తదితరులు పాల్గొన్నారు.